నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రాఖీ జస్వికల రొమాంటిక్ లవ్ స్టోరీ భాగం 59. ఫుడ్డు తినమంటే చూపులతో నన్ను తింటారేంటి? అతని చెవి దగ్గర గుసగుసలాడింది జస్వి. నేను నా చేత్తో తినడం మర్చిపోయా. అలుకగా ఆమెను చూశాడు రాఖీ. బామ ఉంది. చూపులతో సైగ చేసింది. సో వాట్? తనదైన యాటిట్యూడ్తో అన్నాడు అతడు. కొంచెం కూడా సిగ్గులేదా మీకు? పెద్దవారి ముందు ఎలా తినిపించను? అతని చెవులు కొరికింది. వీళ్ళు ఎంత చిన్నగా మాట్లాడుకున్నా బామ్మకి వినిపిస్తూనే ఉన్నాయి. నాకు చెవులే కాదు, కళ్ళు కూడా సరిగ్గా కనిపించవు కాబట్టి మీరు ఫ్రీగా మాట్లాడుకోవచ్చు, ఒకరికొకరు తినిపించుకోవచ్చు అంది బామ్మ. అయ్యో అంటూ తల పట్టుకుంది జస్వి. రాఖీ కొంచెం కూడా సిగ్గుపడకుండా తినిపించమని నోరు తెరిచాడు. తప్పదని అతని నోట్లో ముద్ద పెట్టింది జస్వి. అతడిష్టంగా తింటుంటే బామ్మకి రాఖీ చిన్నతనపు రోజులు గుర్తుకు వచ్చాయి. జస్వి, నీకు తెలుసా? వీళ్ళమ్మ ఉన్నప్పుడు ఏ రోజు వీడు చేతితో తినడం నేను చూడలేదు. ఎప్పుడు తనే తినిపించేది. అది వెళ్ళాక వీడు సరిగ్గా తినేది కాదు. అలా అని మేమెవరమైనా తినిపించినా తినడానికి ఇష్టపడేవాడు కాదు. అలాంటిది నీ చేత తింటున్నాడు అంటే చాలా సంతోషంగా ఉంది. కనీసం ఇప్పుడైనా వాడు కడుపు నిండా తింటే నాకంతే చాలు అంటూ కళ్ళు ఒత్తుకుంది బామ్మ. ఆమె మాటలు విన్నా వినబడనట్టే గమ్మున తిన్నాడు రాఖీ. అతనికి తల్లి అంటే ఎంతిష్టమో బామ్మ మాటలతో అర్థం చేసుకుంది జస్వి. అప్పుడే భోజనానికి వచ్చిన ఇంద్రాణి రాఖీకి జస్వి తినిపించడం చూసి ముఖం చిట్లించింది. వాళ్ళని ఏమీ అనలేక, గంగా నాకు భోజనం నా గదికి తీసుకొనిరా అనేసి వెళ్ళింది. ఇలాంటి వాళ్ళు ఎప్పటికీ మారరు. వాళ్ళని మార్చాలి అనుకోవడం కూడా మూర్ఖత్వం అవుతుంది అనుకున్న జస్వి రాఖీకి తినిపించి తను తినేసింది. బామ్మతో కాసేపు మాట్లాడిన రాఖీ జస్విని రమ్మని పిలుస్తూ తన గదికి వెళ్ళాడు. వెళ్లకుండా అలాగే కూర్చొని ఉన్న జస్విని చూసి, వెళ్ళు, వాడు పిలుస్తున్నాడుగా అంది బామ్మ. ఆయన అలాగే పిలుస్తారు కానీ ఇంకేమైనా తన చిన్ననాటి విషయాలు చెప్పు బామ్మ, వినాలని ఉంది క్యూరియాసిటీతో అడిగింది. ఆ విషయాలన్నీ చెప్పడానికి ఇది సమయం కాదు. వాడు అవతల గదిలో నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు వెళ్ళు, మరోసారి చెప్తాను అని జస్విని వెళ్ళమని ఆర్డర్ వేసింది. నా కడుస్ మొగుడే అనుకున్నా. ఈమెకు కూడా ఆర్డర్ వేయడమే తెలుసన్నమాట. సున్నితంగా చెప్పడం అసలు రాదు అనుకుంటా. ఈ లెక్కన చూసుకుంటే ఈయనకన్నీ బామ్మ పొలికలు వచ్చాయా ఏంటి అనుకుంటూ పడక గదికి వచ్చింది జస్వి. ఏంటి ఇంత లేటు? నడుముకు చేతులు పెట్టుకుని ఆమె కోసం ఎదురుచూస్తూ నిలబడి ఉన్న రాఖీ చిరుకోపంతో జస్విని చూశాడు. బామ్మతోనే కదా మాట్లాడుతున్నాను, ఇంత కోపమైతే ఎలా అంటూ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళింది. వెళ్తున్న ఆమెను సీరియస్గా చూశాడు తప్ప ఏమీ అనలేదు. షర్టు లేకుండా మంచం హెడ్కి ఆనుకొని కూర్చున్న అతడు దీర్ఘ ఆలోచనలో ఉన్నాడు. నైట్ డ్రెస్లోకి మారిన జస్వి అతని ముందు నిలబడి కాలి మువ్వల చప్పుడు చేసింది. ఉలికిపాటుతో ఆమెను చూసి బ్రుకిటి ముడిచాడు. ఆ వెంటనే అతని ముఖం ప్రసన్నంగా మారింది. ఎలా ఉన్నాను? కులుకుతూ అడిగింది జస్వి. అతడు నోటితో చెప్పలేదు కానీ అతని కళ్ళల్లో మెరుపు వచ్చింది. ఆమె రెక్క పట్టుకుని ఒడిలోకి తెచ్చుకున్నాడు. ఈ డ్రెస్లో ఎలా ఉన్నానో చెప్పనే లేదు. అలుకగా అతన్ని చూసింది జస్వి. ఆమె కనుపాపలో తన రూపం కనిపిస్తుంటే ఆ కనురెప్పలపై ముద్దు పెట్టాడు రాఖీ. ఆమె ముఖంపై చిరునవ్వు దోపూచులాడగా, అడిగిన దానికి ఎప్పుడూ సరిగ్గా సమాధానం చెప్పరు కినుగ్గా అంటూ తన కింది పెదవిని బయటికి తెచ్చింది. తన 2 వేళ్లతో ముందుకు పొడుచుకొని వచ్చిన ఆమె పెదవిని నొక్కిపట్టి, ప్రతీదీ నోటితో చెప్పకూడదు జస్వి, కొన్ని ఫేస్ ఫీలింగ్స్తో తెలుసుకోవాలి, మరికొన్ని చేతలతో తెలుసుకోవాలి అన్న అతడు మరో చేతితో ఆమె వెన్ను నిమురుతూ నైట్ డ్రెస్ జిప్పు లాగాడు. ఏం చేస్తున్నారు? కంగారు పడింది జస్వి. నువ్వు అడిగావుగా, దానికి రెస్పాన్స్ ఇది అన్న అతడు ఆమె భుజం మీద నుండి నైటీని పక్కకు తప్పించాడు. తెల్లగా నున్నగా మెరుస్తున్న ఆమె భుజం బయటపడగానే దానిమీద ముద్దు పెట్టాడు. అతని పెదాల స్పర్శ ఆమె నవనాడుల్ని కదిలించింది. ఇస్ అన్న శబ్దం అప్రమత్తంగా ఆమె నోటి నుండి బయటికి వచ్చింది. అతని గరుకుగడ్డం అక్కడ తన ఆనవాళ్లను నిలిపింది. క్షణాల్లో తెల్లగా ఉన్న ఆమె చర్మం పింక్ కలర్లోకి మారింది. అతనికి అక్కడ ఒక ముద్దు సరిపోలేదేమో, అలా పెడుతూనే ఉన్నాడు. ఆమెలో నుండి తీయని ములుగు బయటకు రాగా బిడియంతో అతని మెడవంపులో ముఖం దాచింది. ఆమె నుదుటిపై ముద్దు పెట్టిన అతడు, చాలా, నువ్వెలా ఉన్నావో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యాలా? హస్కీ వాయిస్తో ఆమె చెవిలో గుసగుసలాడాడు. అతడు వదిలిన ఊపిరి ఆమె చెవి వెనకాల తగిలి గిలిగింత పుట్టింది. చాలు మహానుభావా, చాలు అని కిలకిలా నవ్వింది జస్వి. నాకు సరిపోలేదు, ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్న రాఖీ ఆమెను మంచం మీదికి తోసి పైన చేరిపోయాడు.
ఇంకోసారి ఇలా అడగను కానీ ఇక ఆపై. అతని కోరమీసం ఆమె కంఠం కింద అల్లరి పెడుతుంటే నవ్వలేక అతని ముఖాన్ని 2 చేతులతో పట్టుకుంది. చెప్పాగా నాకు సరిపోలేదని అన్న అతడు మరికొంచెం కిందికి చేరి ఆమె హృదయంపై ముద్దుల ముద్రలు వేశాడు. ఎత్తైన ఆమె పర్వాలు అతని మీసపు కుంచకు బలయ్యాయి. అక్కడ అతని ప్రేమ చిత్రం అందంగా తయారైంది. దాన్ని చూసి మురిసిన అతడు మంటగా ఉందా అంటూ తను చేసిన ప్రేమ గాయాలపై సున్నితంగా ముద్దు పెట్టాడు. హద్దులెరగని అతని రొమాన్స్ ఆమె తనుపై ప్రేమగాయాలు చేస్తూ ఆమె మనసుని అల్లరి పెడుతుంటే విరహంతో తాళలేక అతనిని గట్టిగా హత్తుకుంది. ఆమె గోర్లు అతని అనాచ్ఛాదిత వీపులోకి దిగబడ్డాయి. అయినా అతనికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఆమె యవ్వనాన్ని దోచుకునే పనిలో అతడు బిజీగా ఉన్నాడు. ఆమె తనను తాను అర్పించుకునే తహతహలో అంతకన్నా బిజీగా ఉంది. ఒకరి ప్రేమను మరొకరు అందిపుచ్చుకుంటూ ఆ రాత్రి ఆ పడక గదిని తమ ప్రణయ సామ్రాజ్యంగా మార్చుకున్నారు. ఆ సామ్రాజ్యంలోకి కిటికీ గుండా తొంగి చూడాలని ఒకవైపు జాబిలమ్మ ఆరాటపడుతుంటే మరొకవైపు పిల్లగాలి ప్రయత్నించింది. కానీ వాటి ప్రయత్నం ఫలించలేదు. రాఖీ కిటికీలు బిగించి నిండుగా పరదాలు వేశాడు. దాంతో అవి ఉసూరుమని కిటికీకి తగిలి లోపలికి రాలేక వెనక్కి మరలాయి. వాళ్ళ ప్రణయశమకి సూచికగా ఆ గదిలో ఏసీ ఉన్నా వాళ్ళ తనువులపై చెమట బిందువులు గర్వంగా మొలిచాయి. చెమట చిత్తడిలో తడుస్తున్న ఒకరి మేని పరిమళం మరొకరికి మంచి గంధంలో తోచిందేమో మరింతగా ఒకరిలో ఒకరు ఒదిగారు. జస్వి మత్తుగా పిలిచాడు రాఖీ. అని మరింత మత్తుగా పలికింది ఆమె. ఆర్ యూ కంఫర్ట్ అన్న అతడు చెమటకి అంటుకుపోయిన ఆమె ముఖం మీది వెంట్రుకలను తీసి చెవి వెనకాల పెట్టాడు. ఎందుకు అలా అడిగారు? చిన్నగా తల ఎత్తి అతన్ని చూసింది. అత్యంత సమీపంగా అతడు ఉండడంతో అతని శ్వాస ఆమె ముఖానికి వెచ్చగా తగిలింది. సగమే తెరుచుకున్న ఆమె కళ్ళు అల్లరిగా నవ్వుతున్న అతని కళ్ళల్లో చిక్కుకున్నాయి. నేనెప్పుడూ మొరటుగా ప్రవర్తిస్తానని అంటావు కదా అన్న అతడు ఆమె పాపెట్లో ముద్దు పెట్టాడు. తమరు ఉన్నారే అలా కావాలని అతన్ని ఉడికించింది. ఇంతకన్నా సున్నితంగా అంటే ఇక నిన్ను ముట్టుకోవడం మానేయాలి అన్న అతడు ఆమె చుట్టూ అల్లుకున్న తన చేతుల్ని వదులు చేశాడు. అతడెక్కడ తనను వదిలేసి లెగుస్తాడో అనుకుని ఆమె అతని చుట్టూ తన చేతులు వేసి గట్టిగా హత్తుకుంది. ఓ సుకుమారి, నలిగిపోతావేమో చూసుకో చిలిపిగా అన్న అతడు ఆమె పెదాలపై అంటి అంటక ముద్దు పెట్టాడు. కోపం రాలేదా? కంటికొసతో అతన్ని చూసింది. వస్తే ఇక్కడ ఉంటానా? వెంటనే జంప్ అవ్వను అదోలా అన్న అతడు రిలాక్స్ అవ్వడం కోసం ఆమె పక్కన పడుకున్నాడు. వెంటనే జస్వి అతని ఎదపై చేరింది. చల్లగా ఉన్న ఆ ఏసీ గదిలో అతని దేహం మరింత చల్లగా తగిలింది. అతని హృదయంపై చెంప పెట్టుకొని పడుకున్న ఆమె లయబద్ధంగా కొట్టుకుంటున్న అతని హార్ట్ బీట్ వింటూ ఇదెవరి పేరో తెగ ఇష్టంగా కలవరిస్తోంది అంటూ కళ్ళు మాత్రం ఎత్తి అతన్ని చూసింది. కళ్ళు మూసుకొని రిలాక్స్గా పడుకున్న అతడు ఎవరిదో మరి, అది నువ్వే చెప్పాలి అంటూ ఆమె నగ్న వీపుని మునివేళ్లతో నిమిరాడు. మీ మనసులో ఏముందో, ఎవరున్నారో నాకెలా తెలుస్తుంది? పెదవి విరుపుతో అంది జస్వి. పెళ్ళై ఇన్ని రోజులైంది కదా, తెలుసుకోలేదా నువ్వు? అన్నాడు అతడు. ప్రయత్నించాను, నా వల్ల కాలేదు. అదేదో మీరు చెప్తే విందామని అంటూ తన చేతిని అతని చెంప మీద వేసి ప్రేమతో నిమిరింది. నా మనసులో నువ్వు కాక మరొకరున్నారని నీ అనుమానమా? అంటూ తన చెంపపై ఉన్న ఆమె చేతిని తన పెదాల దగ్గరికి తెచ్చుకొని ఆమె వేళ్ల మీద ముద్దు పెట్టాడు రాఖీ. సంతోషంతో ఆమె మనసు ఉప్పొంగగా చెప్పొచ్చుగా దీర్ఘం తీసింది జస్వి. నీకు డౌట్ వచ్చిందంటే అది నిజమై ఉంటుంది అన్న రాఖీ వస్తున్న నవ్వుని మునిపంట ఆపాడు. రోషం పొడుచుకొచ్చింది జస్వికి. అనుకున్నా, ఖచ్చితంగా నీ లైఫ్లో నేను కాకుండా ఎవరో ఉన్నారని అన్న ఆమె అతనికి దూరంగా జరిగి పడుకుంది. నీకు నా ప్రేమ సరిపోలేదు అనుకుంటా, అందుకే ఇలాంటి డౌట్ వచ్చింది అంటూ రాఖీ ఆమె వైపుకు తిరిగి ఆమె పుట్ట చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తెచ్చుకున్నాడు. వదలండి, గింజుకుంది ఆమె. ఎందుకు వదలాలి అంటూ ఆమె వీపు మీద ముద్దు పెట్టాడు. ఒక్కసారిగా ఆమె ఫ్రీజ్ అయింది. ఒక్క క్షణం గట్టిగా కళ్ళు మూసి తెరిచింది జస్వి. ఇవన్నీ దానికే పెట్టండి, నాకేం అవసరం లేదు అలుకగా అంటూ అతని చేతిని విసిరి కొట్టింది. ఇప్పుడెందుకు గొడవ పడాలని చూస్తున్నావు? మనసులో ఏదో పెట్టుకున్నావు, అది చెప్పకుండా ఈ డొంక తిరుగుడంతా ఎందుకు? అసహనంతో అన్న అతడు ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు.
ఆమె మనసులో ఏముందో కానీ ఆమె కళ్ళు తడితేరాయి. కంటి కొస నుండి జారిన ఆమె కన్నీటి చుక్క ఆమె చెంపపై ఉన్న అతని చేతిని తాకింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటూ కన్నీళ్లు తుడిచాడు. ఆమెది బాధనో అలవి కాని ఆనందమో అతనికి అర్థం కాలేదు. జస్వి, మనసులో ఏమైనా ఉంటే చెప్పేయ్, అంతేకాని ఇలా కన్నీరు కార్చకు. ఇవంటే నాకు చిరాకని నీకు తెలుసు కదా మృదువుగా అన్నాడు. ఆమె ప్రవర్తన అతనికి కోపం తెప్పించినా అతడు దాన్ని బలవంతంగా తనలోనే అణిచి మరింత అనునయంతో అడిగాడు. ఏమీ తెలియనట్టు అలా మాట్లాడకండి అంటూ ఉక్రోషపడింది జస్వి. దేని గురించి మాట్లాడుతున్నావో, ఎవరు నా లైఫ్లో ఉన్నారని నువ్వు అనుమానిస్తున్నావో నిజంగా నాకు తెలియదు అన్న రాఖీ లేచి కూర్చున్నాడు. అలాగా వ్యంగ్యంగా అన్న జస్వి అతని సెల్ ఫోన్ చేతిలోకి తీసుకొని అందులో వాట్సాప్ మెసేజ్ ఓపెన్ చేసి అతని ముఖం ముందు పెట్టింది. ఆమె చూపించేది అతడు కనుబొమ్మలు ముడివేసి చూశాడు. నాకు తెలియకుండా ఈ మెసేజ్ ఎప్పుడు వచ్చింది? ఆమె చేతిలో నుండి సెల్ ఫోన్ తీసుకున్నాడు. 1-2 సార్లు ఆ మెసేజ్ చూశాడు. ఇంతవరకు తనలో అణుచుకున్న కోపం ఒక్కసారిగా అతనిలో పొంగింది. ఇది నిజమని నువ్వు నమ్ముతున్నావా? బాధతో కూడిన ఆక్రోశంతో ఆమెను చూశాడు. తల నిలువునా ఆడించింది జస్వి. అతడు మరింత కోపంగా ఆమెను చూసి, అయితే ఇది కూడా నేను నిజమని నమ్ముతాను అన్న అతడు చక్రవర్తి సెల్లో ఉన్న ఆమె ఫోటోని చూపించాడు. షాక్ అయింది జస్వి. నో, ఇది నా ఫోటో కాదు, ఎవరో మార్పింగ్ చేశారు అంటూ కంగారు పడింది. ఓ అలాగా అంటూ అదోలాంటి స్మైల్ ఇచ్చిన రాఖీ, మరి నాకు వచ్చిన మెసేజ్ ఇంకా ఫోటో కూడా ఫేక్ అయి ఉండొచ్చు కదా, ఎవరో కావాలని మనిద్దరి మధ్య గొడవ పెట్టడానికి పంపి ఉండొచ్చు కదా, ఇలా ఎందుకు ఆలోచించవు నువ్వు? పెళ్ళైనప్పటి నుండి నీకు వచ్చిన ప్రతి మెసేజ్ని ఫేక్ అని నేను నమ్మినప్పుడు మొదటిసారిగా నా సైడ్ నుండి వచ్చిన ఫేక్ మెసేజ్ని నువ్వెందుకు నమ్ముతున్నావు అంటూ సీరియస్ అయ్యాడు రాఖీ. అతడు చెప్పింది విని రియలైజ్ అయిన జస్వి సారీ అంటూ క్యూట్గా ముఖం పెట్టి తన 2 చేతులతో తన 2 చెవులు పట్టుకుంది. అతడు అసహనంతో ఆమెను చూసి ముఖం పక్కకు తిప్పుకున్నాడు. అరే బాబా, నేనెంతైనా ఆడదాన్ని, పైగా నువ్వంటే బోలెడు ప్రేమ ఉంది నాకు. అలా ఇంకొకరి పక్కలో నిన్ను చూసేసరికి తట్టుకోలేకపోయాను. నిజమని భ్రమపడ్డాను. ఈ ప్రేమ నాకు మాత్రమే సొంతమని మనస్ఫూర్తిగా నమ్మిన నేను అలా చూసేసరికి సహించలేకపోయాను. అది ఫేక్ అయినా నా మైండ్ యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేదు. అందుకే అనుమానించాను. సారీ, దీనికి నువ్వెంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చినా తీసుకుంటాను. కానీ నువ్వు కోపంతో నన్ను దూరం పెట్టకు. నీ ఎడబాటు నేను భరించలేను. నువ్వు ఒక్క క్షణం దూరమైనా నా ప్రాణం వదిలేస్తాను బేలగా అని అతని మెడవంపులో తలపెట్టుకుంది. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, వీడియో చూసి అలా వదిలేయకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.